నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో మామిడికాయ తురుము పచ్చడిని, మామిడికాయ ముక్కల పచ్చడిని చూపించబోతున్నాను. ఇన్స్టంట్గా చేసుకునే ఈ మామిడికాయ పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయి. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ అండి. మరి ఈ సీజన్లో వచ్చే పచ్చి మామిడికాయలతో తురుము పచ్చడిని, ముక్కల పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా పటాపట్గా చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి తురుము పచ్చడి. అన్నమంతా తిన్న బోరు కొట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ తురుము పచ్చడిని సరైన కొలతలతో కమ్మగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను పచ్చడి చేయడానికి కాస్త పెద్ద సైజువే ఒక 2 మామిడికాయలు తీసుకున్నానండి. పచ్చడి కోసం పుల్లటి మామిడికాయలు తీసుకుంటే రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇలా తీసుకున్న మామిడికాయల్ని ముందుగా బాగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి. సో ఇలా తడనేది పూర్తిగా తుడిచాక ఇప్పుడు పై ఉన్న పొట్టును పీలాప్ చేసేసి గ్రేట్ చేసి తీసుకుందాం. సో ఇలా మామిడికాయల పై ఉన్న పొట్టంతా కూడా పీలాప్ చేశాక ఇప్పుడు వీటిని గ్రేట్ చేసుకుందాం. గ్రేట్ చేయడానికి మరీ పెద్ద హోల్స్ ఉన్నది కాకుండా, అలా అని మరీ చిన్నగా హోల్స్ ఉన్నది కాకుండా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలాంటి గ్రేటర్ని తీసుకోండి. ఈ గ్రేటర్తో తురిమి తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనం మొదట్లో వచ్చిన మామిడికాయలతో తురుము పచ్చడి చేస్తున్నాం కాబట్టి లోపల టెంక్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదండి. చూడండి, గ్రేట్ చేశాక తురుము అనేది ఇలా వస్తుంది. సో ఇలాగే ఈ 2 మామిడికాయల్ని చక్కగా తురిమి తీసుకుందాం. ఇలా బాగా తురిమి తీసుకున్నాక ఇప్పుడు మనం తురిమింది ఏదైనా కప్పు కొలతో కొలిచి తీసుకుందాం. ఇలా కొలిచి తీసుకోవడం వలన మనం కారం, ఉప్పు ఎంత తీసుకోవాలో కరెక్ట్గా తెలుస్తుంది. నిండుగా ఒత్తినట్టుగా కాకుండా పైపైని సమానంగా తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. 2, 3 కప్పులు, 4 కప్పులు. సో మనం గ్రేట్ చేసిన మామిడికాయ తురుము అనేది 4 కప్పుల వరకు వచ్చిందండి. సో ఇది కప్పు కొలతతో మిగతావన్నీ కూడా కొలిచి తీసుకుందాం. సో ఇలా గ్రేట్ చేసిన ఈ మామిడికాయ తురుమును రెడీగా పక్కన నుంచి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులను, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలను తీసుకొని దూరగా వేపండి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా దూరగా వేపి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం పోపుని పెట్టి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుమును కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1.5 కప్పు వరకు పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ తీసుకోండి. పచ్చడి కోసం వేరుశెనగ నూనె కానీ లేదా నువ్వుల నూనెతో కానీ పెడితే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలను తీసుకుని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే కచ్చా పచ్చగా దంచిన 1 టీ స్పూన్ ధనియాలను కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఈ పచ్చడిలో ధనియాల రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే 2-3 ఎండుమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంత ఇంగువను తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 10-12 కట్ చేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లిపాయల్ని తీసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. ఈ ఆయిల్ వేడికి కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. మొత్తానికి కరివేపాకు అనేది బాగా ఫ్రై అయ్యి ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇలా వచ్చిందంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. సో ఇలా పెట్టిన పోపు పూర్తిగా చల్లారేంత వరకు రెడీగా పక్కనుంచండి. పోపు పూర్తిగా చల్లారాక పచ్చడి కలిపి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఈ పోపును రెడీగా పక్కన నుంచి ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి మనం వేపిన మెంతులు, ఆవాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ పొడిని తురిమి పెట్టిన మామిడి తురుములోకి తీసుకుందాం. అలాగే మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుమును కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారం తీసుకోండి. అదే మనం ముక్కల మామిడికాయను పెడుతున్నట్లయితే 5 కప్పుల ముక్కల మామిడికాయలకు 1 కప్పు కారం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం తురిమి తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 1/2 కప్పు కారం చొప్పున 4 కప్పులకి 1 కప్పు కారం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 3/4 కప్పుకి కాస్త తక్కువ ఉప్పుని తీసుకోండి. నిజానికి 3/4 కప్పు ఉప్పు పడుతుంది, కానీ ఉప్పుని ఎప్పుడూ కూడా మనం కాస్త తక్కువగానే తీసుకోవాలి. ఒక 2 రోజుల తర్వాత మనం రుచి చూసి కావాలంటే పైనుంచి వేసుకొనైనా కలపొచ్చండి.
సో ఇలా మనం ముందుగా కారం, ఉప్పు, ఆవు పొడిని తీసుకొని ఈ మామిడికాయ తురుముకు బాగా పట్టించండి. ఇలా ఒకసారి చక్కగా కలిపాక ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన పోపును తీసుకొని బాగా కలపండి. ఈ కొలతలతో చేస్తే పచ్చడి రుచి అనేది చాలా చాలా బావుంటుంది. ఎలాంటి కూరలు లేనప్పుడైనా సరే ఈ పచ్చడిని వేసుకొని కమ్మగా తినేయొచ్చన్నమాట. ఎంతో రుచిగా మామిడికాయ తురుము పచ్చడి తయారైపోయింది. మీరు కావాలంటే ఇలా పెట్టిన ఈ పచ్చడిని వెంటనే కూడా తినొచ్చు. కానీ ఒక 2, 3 రోజుల తర్వాత తింటే రుచి అనేది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో, ఇలా పెట్టిన పచ్చడిని ఏదైనా ఎయిర్‌టైట్ బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే బయట పెడితే 1, 2 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 6 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి. మరి సింపుల్ వేలో కమ్మని రుచిగా ఈ మామిడికాయ ముక్కల పచ్చడి చేయడానికి ముందుగా పచ్చడి కోసం 3 మామిడికాయలను తీసుకున్నాను. మీడియం సైజ్ కంటే కాస్త చిన్నగా ఉన్నాయండి. సో, ఇలా తీసుకున్న మామిడికాయల్ని ముందుగా బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ మనం స్టార్టింగ్ వచ్చే మామిడికాయలను తీసుకున్నాం కాబట్టి ఈ మామిడికాయలకు టెంక్ అనేది ఉండదు. కాబట్టి ఈజీగా మనం వీటిని ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మరీ పెద్దగా కాకుండా ఇలా కాస్త చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసి తీసుకోవడం వలన ఈ పచ్చడితో అన్నం తింటున్నప్పుడు అక్కడక్కడ పంటి కింద పడుతూ రుచి అనేది చాలా బాగా అనిపిస్తుంది. మీరు కావాలంటే ఇంతకంటే కాస్త పెద్దగానైనా కట్ చేసుకోవచ్చు. సో, ఇలా కట్ చేసిన ఈ మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకోవడానికి ఇంట్లో ఉండి ఇలా టీ గ్లాస్‌తో అయినా కొలిచి తీసుకోవచ్చు. లేదా ఏదైనా ఇలా చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా! వీటితో కూడా కొలిచి తీసుకోవచ్చు. ఇక్కడ నేను కప్పు కొలతతో కొలిచి చూపిస్తున్నాను. ఇలా మనం సమానంగా ఒక్కో కప్పు కొలుస్తూ ఇంకో బౌల్‌లోకి తీసుకుందాం. ఇక్కడ మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలు మనం తీసుకున్న కప్పుతో కరెక్ట్‌గా 5 కప్పుల వరకు వచ్చాయండి. సో, ఇలా మనం మామిడికాయ ముక్కల్ని ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో మిగతా వాటిని కూడా ఇదే కప్పుతో కొలిచి తీసుకుంటే రుచి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సో, ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక అర టీ స్పూన్ మెంతులను తీసుకొని దోరగా వేపండి. ముందుగా మెంతులనేవి కాస్త వేగాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలను తీసుకోండి. మనం కొలిచిన కప్పుతో తీసుకోవాలంటే ఒక పావు కప్పు ఆవాలను తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకొని వీటన్నిటిని దోరగా వేపండి. మంటను హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోరగా బాగా వేపండి. ఇవి చక్కగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో మనం కొలిచిన కప్పుతో ఒక కప్పు ఆయిల్‌ని తీసుకోండి. పచ్చడి కోసం ఎప్పుడైనా సరే వేరుశెనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ తీసుకొని చేస్తే పచ్చడి రుచి అనేది చాలా చక్కగా కుదురుతుందండి. ఇక్కడ ప్రెజెంట్ నేనైతే ఒక కప్పు నువ్వుల నూనెను తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలను తీసుకొని దోరగా వేపండి. ఆవాలు కొంచెం వేగాక మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఇందులోనే ఒక 2, 3 కట్ చేసిన ఎండుమిరపకాయ ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. ఇవి దోరగా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే కచ్చాపచ్చాగా దంచిన ఒక టీ స్పూన్ వెల్లుల్లి ముద్దను తీసుకుంటున్నాను. వెల్లుల్లిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లిని తీసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువను తీసుకుంటున్నాను. మీకు ఇంగువ టేస్ట్ నచ్చకపోతే స్కిప్ చేసైనా చేయవచ్చు. సో, ఇలా తయారు చేసిన పోపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. ఈలోగా మనం వేపిన మెంతులు, ఆవాలను గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ పొడిని మనం కొలిచిపెట్టిన మామిడికాయ ముక్కల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం మెజర్ చేసిన కప్పుతోనే ఒక ముప్పావు కప్పు ఉప్పుని తీసుకోండి. ఉప్పుడు మనం ఎప్పుడైనా సరే అండి కాస్త తక్కువగానే తీసుకోవాలి. ఓ 2 రోజుల తర్వాత మనం పచ్చడిని టేస్ట్ చేసి మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు లేకపోతే ఆ టైంలో వేసి కలిపైనా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇందులోకి నేను ఒక ముప్పావు కప్పు ఉప్పుని తీసుకున్నాను. అలాగే ఇందులోనే ఒక కప్పు కారం తీసుకొని వీటన్నిటిని బాగా కలపండి. ఇలా మనం ముందుగా ఆవు పొడి, ఉప్పు, కారం వేసి మామిడికాయ ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన పోపు పూర్తిగా చల్లారాక ఇందులోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం.
ఇలా మనం పచ్చడి పెట్టిన రోజు ఆయిల్ కనబడకుండా కాస్త పొడి పొడిగా ఇలాగే ఉంటుంది. పచ్చడి ఎలా అయితే ఊరుతుందో 1, 2 రోజుల్లోనే ఆయిల్ అనేది చక్కగా పేరుకుంటుంది. కాబట్టి మనం పచ్చడి చేసిన రోజు తినేదానికంటే కూడా 1, 2 రోజుల తర్వాత మనం పచ్చడిని తింటే రుచి అనేది చాలా చాలా బావుంటుంది. కాబట్టి ఇలా చేసిన పచ్చడిని ఒక రాత్రంతా ఊరబెట్టి నెక్స్ట్ డే చూపిస్తాను. మరుసటి రోజు మనం పెట్టిన పచ్చడిని తీసుకొని చూడండి, ఆయిల్ చక్కగా పేరుకుంది కదా! ఇలా మనం పెట్టిన పచ్చడి ఒక రోజు అయ్యేసరికి ఆయిల్ అనేది చక్కగా పేరుకుంటుందండి. సో, ఈ టైంలో మనం ఒకసారి పచ్చడిని బాగా కలిపి ఏదైనా ఎయిర్‌టైట్‌గా ఉండే బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1, 2 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. అదే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకైనా తినేయొచ్చు. ఆ తర్వాత టెంకు ఉండే మామిడికాయలొస్తాయి కాబట్టి సంవత్సరమంతా నిలువ ఉండే పచ్చడిని పెట్టుకోవచ్చు. మనం ఇలా నెక్స్ట్ డే తర్వాత తిన్నా ఉప్పనేది కరెక్ట్‌గా అనిపిస్తుంది. అదే ఒక 4, 5 రోజుల తర్వాత తిన్నప్పుడు ఉప్పేమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం ఉప్పు వేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా చేసిన ఈ మామిడికాయ ముక్కల పచ్చడి చాలా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.